ఈ రోజు వరకు మనం ఏదన్నా సెర్చ్ చేయాలన్నా, ఏదైనా తెలుసుకోవాలన్నా ఇమ్మీడియేట్‌గా మనం ఓపెన్ చేసేది గూగుల్. దాన్ని ఓవర్‌కమ్ చేస్తూ వచ్చిందే చాట్‌జీపీటీ. చాట్‌జీపీటీ మన మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకునే ముందు అసలు చాట్‌జీపీటీ అంటే ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి ముందు. చాట్‌జీపీటీ అన్నది ఒక ప్రీ ట్రైన్డ్ డేటాబేస్. దీన్ని ఒక లొకేషన్‌లో 2022లో క్రియేట్ చేసి మనకి రిలీజ్ చేశారు. ప్రీ ట్రైన్డ్ డేటాబేస్ అంటే ఏంటంటే సపోజ్ హైదరాబాద్ బిర్యానీ అన్నామనుకోండి. దాంతో హైదరాబాద్ బిర్యానీ గురించి చెప్పుద్ది. అదే బిర్యానీ అన్నామనుకోండి, బిర్యానీ గురించి చెప్పుద్ది. ఇక్కడ ఆ డేటాబేస్ మనం చెప్పే వర్డ్స్‌ని మ్యాచ్ చేసుకుంటది. మీరు బిర్యానీ అన్నారనుకోండి, బిర్యానీ గురించి చెప్పుద్ది. హైదరాబాద్ బిర్యానీ అన్నారనుకోండి, హైదరాబాద్ బిర్యానీ గురించి చెప్పుద్ది. అదే హైదరాబాద్ బిర్యానీ ఎట్లా చేయాలన్నారనుకోండి, ఎట్లా చేయాలో చెప్పుద్ది. బిర్యానీ అన్నారనుకోండి, దాని ఇష్టం ఏదో ఒకటి చెప్పేస్తది. సో, ఈ విధంగా ప్రీ ట్రైన్డ్ డేటాబేస్‌ని క్రియేట్ చేసి 2022లో రిలీజ్ చేశారు. దాన్ని త్రూ ఇంటర్నెట్ ద్వారా మనం మొబైల్‌లో యాక్సెస్ చేస్తున్నాం. లేకపోతే డెస్క్‌టాప్‌లో అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ చాట్‌జీపీటీని మన మొబైల్‌లో ఎట్లా ఇన్‌స్టాల్ చేయాలో ఫస్ట్ ఒకసారి చూద్దాం. ప్లే స్టోర్‌కి వెళ్ళి చాట్‌జీపీటీ సెలెక్ట్ చేస్తే ఈ విధంగా తీసుకురండి. ఇక్కడ ఇన్‌స్టాల్ అనే బటన్ క్లిక్ చేయండి. ఓపెన్ ప్రెస్ చేయండి. అగైన్ ఓపెన్. చాట్‌జీపీటీ యాప్ లాంచ్ చేయండి. వెల్కమ్ టు చాట్‌జీపీటీ. సో, కంటిన్యూ బటన్ మీద ప్రెస్ చేయండి. అగైన్ ఇక్కడ సైన్ అప్ మీద రైట్ సైడ్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మన గూగుల్ అకౌంట్‌తో లాగిన్ అవ్వాలి ఇక్కడ. మన అకౌంట్ సెలెక్ట్ చేసుకుని సైన్ ఇన్ అయితే ఇక్కడ మనకి రైట్ సైడ్ అడ్వాన్స్ వాయిస్ మోడ్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. మైక్ పర్మిషన్ అడుగుతుంది, దాన్ని అలో చేయాలి. సో ఇక్కడ మనకి కావాల్సిన వాయిస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాయిస్ ఉంటాయి ఇక్కడ. ఈ వాయిస్లో మనకి నచ్చిన వాయిస్, మేల్ వాయిస్, ఫీమేల్ వాయిస్ అండ్ ఆ వాయిస్లో వేరియేషన్ కూడా చూపిస్తుంది. మనకు కావాల్సిన వాయిస్ని సెలెక్ట్ చేసుకుని దాని మీద ప్రెస్ చేసి ఇక మనం చాట్‌జీపీటీతో మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చు. ఒకసారి టెస్ట్ చేద్దాం ఇది ఎట్లా వర్క్ అవుతుందో. సో లాంగ్వేజ్ కూడా తెలుగులో మాట్లాడమని చెప్తాను. సో లెట్స్ స్టార్ట్. తెలుగులో మాట్లాడుకుందామా? తప్పకండి, తెలుగులోనే మాట్లాడతాం. ఎగ్ ఆమ్లెట్ ఎలా చేయాలి? ఆ గ్రామ్లెట్ని తయారు చేయడానికి ముందుగా గుడ్డు, ఉల్లిపాయలు, మిర్చి వేసుకొని బాగా కలపాలి. ఆ తర్వాత వేడి పాన్ మీద ఈ మిశ్రమాన్ని వేసి రెండు వైపులా బాగా వేయించాలి. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలి? హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ప్రయాణించడానికి విమానం, రైలు, కారు వంటి 3 మార్గాలున్నాయి. విమాన ప్రయాణం సుమారు 4 గంటల 43 నిమిషాలు పడుతుంది. రైలు ప్రయాణం సుమారు 25 గంటల 40 నిమిషాలు పడుతుంది. కారు ద్వారా ప్రయాణిస్తే దూరం సుమారు 1500 కిలోమీటర్లు, సమయం సుమారు 21 గంటల 11 నిమిషాలు. ఓకే. ట్రైన్‌లో వెళ్దాం అనుకుంటున్నాను. ఎట్లా బుక్ చేసుకోవాలి టికెట్స్? రైలు టికెట్ బుకింగ్ పోర్టల్లో కేంద్ర ఎలాంటి మంచివకలైన ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్ ఉపయోగించి మీ ప్రయాణ వివరాలు ఎంటర్ చేసి టికెట్లు బుక్ చేయవచ్చు. లేదా రైల్వే స్టేషన్లో కూడా టికెట్లు కొనుగోలు చేయవచ్చు. హైదరాబాద్ నుంచి విజయవాడకి ట్రైన్ ఛార్జ్ ఎంతుంటది? హైదరాబాద్ నుంచి విజయవాడకు మీరు కూడా వెళ్ళడానికి సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఉదయం 12 గంటలకు బయలుదేరే రైలు ఉదయం 9 గంటల 40 నిమిషాలు చేరుకుంటుంది. ప్రయాణ సమయం సుమారు 7 గంటల 25 నిమిషాలు. టికెట్ ధరలు క్లాస్ ప్రకారం మారతాయి. హైదరాబాద్ నుంచి ఉదాహరణకు స్లీపర్ క్లాస్ 215, 350 రూపాయ కొట్ల ఇంకా పెరుగుక, 250 రూపాయ కొట్ల ఇంకా పెరుగుక, ముఖ్యంగా ఒకసారి ఆదేశం సంగతిలోనేరా 30 రూపాయ 50 కొట్లయో ప్రయాణానికి ముందు తాజా వివరాలను తనిఖీ చేసుకోండి.
మోషన్స్ అవుతున్నాయి, ఏ ట్యాబ్లెట్ వేసుకోను? మోషన్ సావతనం కోసం డ్యూరెడెలిన్ టాబ్లెట్ ఉపయోగించవచ్చు. తేనె వైపుకు సంబంధించిన తయారీ పథకాలపైన దానికి ఇది. లేదా మీకు ఎప్పుడూ ఉపయోగించే టాబ్లెట్ ఉంటే దాన్ని ఉపయోగించవచ్చు. అదేవిధంగా మీకు తెలిసిన లేదా తరచుగా ఉపయోగించే టాబ్లెట్ ఉంటే అది ఉపయోగించండి. మీకు మోషన్ సావతనం ఒకవైపుది సంకల్పం కావాల్సిన అవసరం డాక్టర్ సలహా తీసుకోవడం ఉండవచ్చు. హైదరాబాద్లో మంచి ఏరియాస్ చెప్పు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. 2024లో హైదరాబాద్లో పెట్టుబడికి ఉత్తమ ప్రాంతాలు ముచ్చెరల్ల, షాదనగర్, ఆదిపట్ల వంటి దక్షిణ ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో భూముల ధరలు తక్కువగా ఉంటాయి మరియు రీజనల్ రింగ్ రోడ్ వంటి ప్రాజెక్ట్స్తో అభివృద్ధి అవకాశాలున్నాయి. నాకు మియాపూర్లో ఉన్న థియేటర్స్ నేమ్స్ కావాలి. మియాపూర్లో మిరాజ్ సినిమాస్, సినీటౌన్, సాయిరంగా 70mm 4K డాల్బీ ఎయిర్కూల్డ్ వంటి ప్రముఖ థియేటర్లు ఉన్నాయి. విజయవాడ బెంజ్ సర్కిల్లో ఉన్న థియేటర్ నేమ్స్ ఏంటి? బెంచ్ సర్కిల్ విజయవాడలో ప్రముఖ థియేటర్లు వెంటసాక్షి, ఇనాక్స్, లీపియల్, ఐకాన్, క్యాపిటల్ సినిమాస్, ట్రెండ్సెట్ మాల్. These theaters are known for their good facilities and viewing experience. తెలంగాణలో బీచ్ ఉందా? తెలంగాణలో బీచ్లు లేవు, ఎందుకంటే ఇది సముద్ర తీర ప్రాంతం కాదు. సముద్ర తీర ప్రాంతాలు కావాలంటే సమీపంలోని ఆంధ్రప్రదేశ్ లేదా మహారాష్ట్ర వెళ్ళాలి. ఆంధ్రప్రదేశ్లో బెస్ట్ బీచ్ నేమ్ ఏంటి? ఆంధ్రప్రదేశ్లో సూర్యలంక బీచ్, కల్లింగపట్నం బీచ్, బీచ్లీ రామకృష్ణ బీచ్ వంటివి చాలా ప్రసిద్ధం. ఇవి పర్యాటకులకు మంచి విశ్రాంతిని అందిస్తాయి. నాకు హైదరాబాద్ దమ్ బిర్యానీ చేయాలనిపిస్తుంది, ఎట్లా చేయాలి? హైదరాబాదీ బిర్యానీ తయారీ చేయడానికి ముందుగా బాస్మతి బియ్యం, మసాలాలు, చికెన్ మరియు పెరుగు కలిపి బాగా కలపాలి. చికెన్ను కొద్దిగా ఉడికించి పెద్ద రైస్తో కలిపి బిర్యానీ తయారు చేయాలి. షుగర్ ఉన్న వాళ్ళకి డైట్ ఏంటి? ఫుడ్ డైట్. వయస్సు మరియు ఆరోగ్య పరిస్థితులను బట్టి డైట్ మారవచ్చు. సాధారణంగా మంచి ప్రోటీన్, తక్కువ కార్బోహైడ్రేట్, ఎక్కువ ఫైబర్ ఉన్న ఆహారం తీసుకోవడం మంచిది. సాగేవయ్యాలు, కూరగాయలు, హరవులు ఇవి వంటి విప్పల పదార్థాలు కూడా ఉపయోగపడవు. అలాగే నీరు ఎక్కువగా తీసుకోవడం మంచివే. వేగానికమైన గదాలను ఓలంకరించడం మరియు ప్రాసెస్డ్ ఫుడ్ని చేతిని వేయడం కూడా అవసరం. మ్యాథమెటికల్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చెప్తావా? తప్పకుండా. మీకు ఏమైనా క్వశ్చన్లు ఉంటే నాకు మెసేజ్ చేయండి. నో, నువ్వు చెప్పు. 99 ఎంత? 99 to the power of 8 is a very large number. 97,169,576,701. శ్రీకృష్ణదేవరాయలు ఎన్నో సంవత్సరంలో వాడు? శ్రీకృష్ణదేవరాయలు సంవత్సరంగా ఘనంగా ఆయన 1709 నుంచి 1729 వరకు 20 సంవత్సరాలు పాలించారు. ఆయన ఎప్పుడు చనిపోయాడు? శ్రీకృష్ణదేవరాయలు 1628లో కన్నుమూశారు. ఓకే. భారతదేశానికి ప్రధానమంత్రి ఎవరు? ప్రస్తుతం భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. మోడీ గారి వైఫ్ నేమ్ ఏంటి? నరేంద్ర మోదీ గారి భార్య జశోదానంద గారు. వారు విడిపోయారు. కూరగాయలు. My guidelines won't let me talk about that. Can I help you with something else? వాయిస్ మోడ్ ఉంది అండ్ చాట్ మోడ్ ఉంది. చాట్ చేస్తే మనము దాన్ని రీడ్ చేయాలి, మళ్ళీ దానికి టైం తీసుకుంటుంది. అదే వాయిస్ మోడ్ అనుకోండి, పర్సన్ టు పర్సన్ మాట్లాడినట్టే. సపోజ్ హైదరాబాద్ బిర్యానీ ఎట్లా చేయాలంటే ఆటోమేటిక్గా అవతల పర్సన్ మాట్లాడతాడు అండ్ చాట్ జీపీటీ నుంచి మనకు వాయిస్ వస్తుంది, మనం వినొచ్చు. ఇక్కడ టైం చాలా సేవ్. దగ్గర ఈ చాట్ జీపీటీ మీ మొబైల్లో ఉంటే మీ దగ్గర మల్టిపుల్ ప్రొఫెసర్ మీ చేతిలో ఉన్నట్టే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చేట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జీపీటీలో కూడా కొన్ని లిమిటేషన్స్ మనం అడగకూడని వాటికి